హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో సిండ్రిల్లా స్లీవ్స్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. అంటే ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి, ఎలా కుట్టుకోవాలని మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్లీవ్స్ లోపల మనకి నార్మల్ హ్యాండ్ కట్టింగ్ ఉంటుంది, అలాగే పైన ఇలా కేప్ లాగా వస్తుంది అనమాట. వీటిని సిండ్రిల్లా స్లీవ్స్ లేదంటే ట్రెండీ రఫుల్ స్లీవ్స్ అని పిలుస్తున్నారు. సో ఈ స్లీవ్స్ అనేవి ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో క్లియర్గా చూసేద్దాము. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డింగ్లో తీసుకున్నాను చూడండి. సో ఇది పైన మనకు కేప్ లాగా వచ్చింది కదా, దానికోసానికి అనమాట. లోపల నార్మల్ హ్యాండ్ కట్టింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 14 ఇంచెస్ పొడవు ఉంది, ఓకేనా. డబుల్ ఫోల్డింగ్లో 8 ఇంచెస్ ఉంది, అంటే మొత్తం 16 ఇంచెస్. సో డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 8 ఇంచెస్ ఉంది. ఇది ఇంకొక హ్యాండ్కి అనమాట. సేమ్ 14 ఇంచెస్ పొడవు, 8 ఇంచెస్ వెడల్పు, డబుల్ ఫోల్డింగ్లో పెట్టుకున్నాను. సో ఒకదానిపైన ఒకటి ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి, టేప్తో 14 ఇంచెస్ పొడవు అలాగే 8 ఇంచెస్ వెడల్పు ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడైతే ఇలా టేప్ పెట్టుకొని 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి. టేప్ని క్లాత్ చివరికి పెట్టేసుకొని ఇక్కడ కూడా సేమ్ 13 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేయండి. ఈ విధంగా 13 ఇంచెస్కి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు టేప్ తీసుకొని పైన 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా. వీడియోలో చూపిస్తున్నట్టు 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసేయండి. ఇప్పుడు కింద 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఆ లైన్ పైన 7 ఇంచెస్కి మార్క్ పెట్టండి ఇలాగా. సో ఈ విధంగా పైన 4 ఇంచెస్ కింద 7 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ పెట్టేసి దీన్ని కలిసేలాగా ఇలా సర్కిల్ షేప్లో ఇలా డ్రా చేసుకోండి లైన్, ఓకేనా. సో ఇలా డౌన్ షేప్లో వస్తుంది మనకు 7 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ డాట్ వరకు ఇలాగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా కట్ చేసి తీసుకోండి క్లాత్ని. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి. మనకు డబుల్ ఫోల్డ్లో ఉంది కదా క్లాత్, సో ఇలా ఫోల్డింగ్ తీసేస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని లేస్ పెట్టి అటాచ్ చేసి కుట్టి ప్రిల్స్ పెట్టుకుంటాము. సో ఎలా కుట్టాలనేది క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ మనం మార్క్ పెట్టుకోండి. సో 4 ఇంచెస్ వైపు మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో, ఓకేనా. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట. సో మనం నార్మల్గా హ్యాండ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ 4.5 లెంత్, అలాగే విడ్త్ వచ్చేసి 5.5 ఇంచులు, ఖర్చులకి 1.5 ఇంచు తీసుకున్నాను. అలాగే ఆమ్ రౌండ్ 7 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి డౌన్ షేప్కి ఇలా 6.5కి మార్క్ పెట్టేసుకొని డౌన్ షేప్ తీసుకున్నాను. అలాగే లోచంక కూడా కట్ చేసి తీసుకున్నాను. చూసారు కదా, ఇలా నార్మల్ హ్యాండ్ కట్టింగ్ అయితే తీసుకోండి. ఈ నార్మల్ హ్యాండ్ కట్టింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ కట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేసి అటాచ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసేసుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ పెడితే మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకోండి. ఇప్పుడు పై వైపున ఇలా రఫ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇలా హ్యాండ్స్ అయితే రెడీ చేసి తీసుకోండి, ఓకేనా. సో లోచంక కట్ చేసింది మనకు ఫ్రంట్ సైడ్లో రావాలి. ఈ విధంగా రెడీ చేయండి నార్మల్ హ్యాండ్ని. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ ఫోల్డింగ్లా పెట్టుకొని ఒక కట్ పెట్టుకోండి, ఓకేనా, మిడిల్ అని తెలవడం కోసం. ఇప్పుడు టేప్తోని ఈ మిడిల్ దగ్గర నుంచి వెళ్ళి డౌన్కి ఒక 2 ఇంచెస్, అంటే అటువైపు ఒక 2 ఇంచెస్, మళ్ళీ పైకి కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి, ఓకేనా. మిడిల్ నుంచి పైకి ఒక 2 ఇంచెస్, కింద వైపుకి ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకోండి. సో ఇలాగనమాట. పైకి కూడా సేమ్ 2 ఇంచెస్ దగ్గర నుంచి వెళ్ళి పైకి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకోండి, ఓకేనా. ఈ మార్కింగ్స్ని ఇలా పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. 2 హ్యాండ్స్కి కూడా మార్కింగ్ పెట్టేసుకొని తీసుకోండి. ఇలా హ్యాంగింగ్ లేస్ అయితే తీసుకోండి. 1 మీటర్ లేస్ అయితే మనకు సరిపోతుంది. ఈ లేస్ అయితే నేనే ప్రిపేర్ చేశాను. నార్మల్ లేస్కి బీడ్స్తో ఇలా రెడీ చేశాను అనమాట. హ్యాంగింగ్ లేస్ అయితే ఈ స్లీవ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ని ఫస్ట్ కట్ చేసి తీసుకున్నాం చూడండి. ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని కింద వైపు 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ సైడ్ ఇలా రివర్స్ వైపు ఇలా ఒక 1/4 ఇంచు ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకోండి. ఒకటే ఫోల్డింగ్ పెట్టి కుట్టుకోండి, ఓకేనా. అంటే మనకు 14 ఇంచెస్ వైపు ఉన్న క్లాత్ అనమాట ఇది, ఓకేనా. డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా క్లాత్. 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాము. ఓపెన్ చేస్తే 14 ఇంచెస్ వస్తుంది.
ఆ వైపున మనము లేస్ అటాచ్ చేస్తామన్నమాట. సో అందుకని ఒక ఫోల్డింగ్ ఇలా కుట్టుకొని ఇప్పుడు కరెక్ట్ వైపు పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు లేస్ని ఈ విధంగా పైనకు ఉండేలాగా, అంటే మనము బీడ్స్ వచ్చేసి మనము పైకి ఉండేలాగా ఇలా స్టిచ్ చేసామంటే నెక్స్ట్ ఫోల్డింగ్లో మనకి హ్యాంగింగ్స్ అనేవి కింద వైపుకి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టి కుట్టుకోండి. సో నేను డబుల్ పాదంతో స్టిచ్ చేస్తే రాలేదు, సో మళ్ళీ పాదం మార్చాను. సో బీడ్స్ ఉన్నాయి కాబట్టి అడ్డొచ్చిందనమాట. సో సింగిల్ పాదంతో స్టిచ్ చేయండి. మనకు హ్యాంగింగ్స్ ఉంటే మనకు బీడ్స్ అడ్డొస్తాయి. ఈ విధంగా లేస్ పైన స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ స్లీవ్స్కి మనకు హ్యాంగింగ్స్ ఉన్న లేస్ అయితేనే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నార్మల్ లేస్ అయితే ఇంత లుక్ రావట్లేదు. అందుకని నేను లేస్ అయితే నేను ఇలా డిజైన్ చేసి కుట్టాను. ఈ లేస్ వచ్చేసి మనకు బయట చాలా కాస్ట్ ఉందండి. అంటే మనకు బీడ్స్తో హ్యాంగింగ్స్ ఉన్న లేస్ చూస్తే 100 రూపీస్ పైనే ఉంది మీటరు. అందుకని నేనే డిజైన్ చేశాను అనమాట. సో మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. మనకు బీడ్స్తో ఎలా నేను డిజైన్ చేశాను అనేది. ఓకేనా. సో ఇలా అయితే మనకు తక్కువ కాస్ట్లో లేస్ వచ్చేస్తుంది. అలాగే బీడ్స్ కూడా దూరంగా కుడుతున్నారు. సో ఇలా అయితే మనము దగ్గరగా కుట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా లేస్ పైన స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకు బీడ్స్ అనేవి ఇలా కింద వైపుకి వచ్చేస్తాయి, చూసారు కదా. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా లేస్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటే మనకు స్లీవ్స్ అనేవి నీట్గా కనపడతాయి. మనకు లేస్ అటాచ్ చేయడం దగ్గరనే నీట్గా రావాలి. ఓకేనా. మనకు సింగిల్ పాదం పెడితేనే నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేలాగా కుట్టుకోండి. ఈ విధంగా లేస్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేస్ చివరి దగ్గర నుంచి కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోండి. ఈ కుచ్చులు అనేవి నీట్గా పెట్టుకోండి. ఓకేనా. అన్నీ సేమ్గా వచ్చేలాగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా. ఈ కుచ్చులు అనేవి పైన మనకు 14 ఇంచెస్ తీసుకున్నాం కదా లెంత్, ఆ ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చేలాగా పెట్టుకోండి. అలాగే మనము 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్ వైపు కూడా ఒక 2 స్టిచ్ ప్రిల్స్ పెట్టుకోండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ పెట్టినాం కదా. సో ఆ మార్కింగ్కి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ వరకు కుచ్చులు పెట్టుకోండి. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెం గ్యాప్ ఇచ్చాను. అటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్ అనమాట మార్కింగ్ దగ్గర నుంచి. అలా ఉండేలాగా చూసుకొని మిగతా మొత్తం కూడా మళ్ళీ కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఈ కుచ్చులు అనేవి అన్నీ కూడా ఒకే సైజులో వస్తే చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనా. సో ఈ విధంగా మొత్తం కూడా ప్రిల్స్ పెట్టి తీసేసుకోండి. ఈ విధంగా లేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కుచ్చులు ఇలా పెట్టి తీసుకోండి. ఓకేనా. సో ఇలా పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఉంది కదా, అది ఒకసారి తీసుకోండి. ఇప్పుడు 3 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఈ మిడిల్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది మిడిల్కి కరెక్ట్గా టచ్ అవ్వాలన్నమాట. అలా ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టి చూసుకోండి ఒకసారి కుట్టక ముందు. ఇక్కడ వరకు ఎండ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అటువైపు 3 ఇంచెస్, ఇటువైపు 3 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఎండ్ అవ్వాలి. ఓకేనా. సో మిడిల్ టస్క్ దగ్గరికి మిడిల్ పాయింట్ రావాలన్నమాట. అలా ఉండేలాగా చూసుకోండి. ఇలా కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనం ప్రిల్స్లో సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా కుట్టు అయితే స్టార్ట్ చేయండి ఇలాగా. సో ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ మధ్యలో నాకు కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, చూసారు కదా. సో అది కుచ్చుల్లో అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా. సో ఈ విధంగా కనుక స్టిచ్ చేస్తే మనకు సిండ్రెల్లా స్లీవ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, చాలా నీట్గా కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా సెట్ చేసుకొని కుట్టుకోవచ్చు. సో ఇటువైపు కూడా కొంచెం తగ్గింది. సో అది చిన్నగా ఇలా ఫ్రిల్ పెట్టేసుకోండి పైన వైపు. ఓకేనా. సో ఈ విధంగా కుట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. సో చూసారు కదా, మనం మార్కింగ్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక వైపు మార్కింగ్ ఎండ్ అయ్యే దగ్గరికి రావాలి. అలాగే మిడిల్ పాయింట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా రెండింటివి ఒకే దగ్గర రావాలన్నమాట. అలా వస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజు షోల్డర్స్ దగ్గర నుంచి మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఇవి కూడా జాయిన్ చేసుకోవాలి. మనం నార్మల్ హ్యాండ్ని ఎలా అయితే జాయిన్ చేస్తామో సేమ్ అదే విధంగా బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ పాయింట్ పెట్టేసుకొని
కుట్టుకుంటాం కదా, సేమ్ అలాగే కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే హ్యాండ్ మనకు నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఈ విధంగా హ్యాండ్ని డబుల్ స్టిచ్ వేసి తీసేసుకోండి. ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింటింగ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ స్లీవ్స్ అనేది ఎంత నీట్గా అనేది పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసామో. సో మీరు కూడా ఇలాగే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ కోసం అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.